వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. ఓ పక్కన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయబోతున్నారంటూ, మరో పక్కన దాదాపు 7 రాజ్యసభ సభ్యులు వివిధ పార్టీల్లోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలు. మరో పక్కన ఎమ్మెల్సీలు రాజీనామా. ఏం జరుగుతుందంటారు అసలుకి? అందరికీ అర్థమైపోయిందండి. ఇప్పుడు ఏ పరిపాలన, ఏ నాయకుడి దగ్గర ఉంటే మనం పరిపాలన బాగుంటుంది, తర్వాత ప్రజల మన్నను పొందగలం, ఏ నాయకుడి దగ్గర ఉంటే మనం ప్రజల మన్నను పొందగలం, ఎక్కడ ఏ నాయకుడి దగ్గర ఉంటే మనం రాళ్ల దెబ్బలు తింటానేమో ఫ్యూచర్లో. కాబట్టి మనకు ప్రజల నుంచి మంచి పేరు రావాలంటే మనం మంచి పార్టీ ఎన్నుకోవాలి, మనం రావటం తప్పైందేమో దీంట్లో అనే ఉద్దేశంతో ఉండొచ్చు వాళ్ళు. అలా ఉండి వాళ్ళందరూ కూడా రావాలని ఇష్టపడి ఉండొచ్చు. వాళ్ళ రాజకీయ భవితవ్యం, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు చాలామంది ముందు ఇక వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీయే, ముందు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండేది కూటమి మాత్రమే అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి అందరూ కూడా దీంట్లో రావాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు ప్రధానంగా ఎవరైతే గనక చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడిన వాళ్ళని పార్టీలోకి తీసుకోవటంపై, పార్టీలోకి ఎవరైతే వస్తామంటున్నారో వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయగలరంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే చంద్రబాబు గారిలో ఉన్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే శత్రువుల్ని కూడా వాళ్ళని కూడా క్షమించి, పోనీలే వాళ్ళు ఏదో తెలియక తప్పు చేశారు, అప్పుడు మనం వాళ్ళని క్షమిద్దాము, వాళ్ళని ఆహ్వానిద్దాం వాళ్ళని మన పార్టీలో అన్న పెద్ద మనసు కలిగిన వ్యక్తి అండి చంద్రబాబు గారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళల్లో ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు అనే భావన ఉంటేనే కదా వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి కలవాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళలో భావన ఉంది కాబట్టే వస్తున్నారు. కాబట్టి వాళ్ళని క్షమించేద్దామనే అంత పెద్ద మనసు ఉంది కాబట్టి, అంత పెద్ద నాయకుడు అయ్యగలిగాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంత మనసు ఉంది కాబట్టే ఇంతమంది ప్రజలు ఆయన వెంట ఉన్నారని చెప్పేసి మొన్న గెలుపు దిశగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజలంతా బాబు పక్షమై నిలబడ్డారు. కాబట్టి ఇందులో ఏంటంటే బాబు గారికి ఏంటంటే పాతవి కక్షలు మనసులో పెట్టుకొని, లేకపోతే వాళ్ళని ఇంకోటి ఏమన్నా కేసుల పరంగా వేధిద్దాము, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడదాము, వాళ్ళ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేద్దాము అనే ఆలోచన అయితే బాబు గారికి లేదు. అలాంటిది ఎప్పుడు అలాంటి మనస్తత్వం అయితే కలిగిన వ్యక్తి అయితే కాదు బాబు గారు. బాబు గారు ఏదైతే పడ్డారో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ, నిందలు కానీ, ఆయన జైల్లో పడతాం కానీ, ఇవన్నీ కక్ష సాధింపులు ఏ విధంగా బాబు గారి మీద చేశారో అలాంటి కక్ష సాధింపులు ఈవెన్ చిన్న కార్యకర్తలు కానించి పెద్ద నాయకుల దాకా ఎవరి మీద కూడా ఆయన ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి అయితే కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఎలా చూడాలంటారు? అసలు ఈ ఐపీఎస్లు, ఐఏఎస్ల మీద వస్తున్న వార్తలు కానీ, లేదంటే వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన దురాగతాల మీద వస్తున్న వార్తలను కానీ అసలు ఎలా చూడాలంటారు? ఇవన్నీ కూడా అండి కొన్ని తప్పనిసరిగా గొంతు మీద ఇది పెట్టేసి మీరు అంటే పాత ప్రభుత్వం వాళ్ళ యొక్క ఇదిని చలామణి చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అధికారాన్ని చూపించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఎలా పడే అలా వాళ్ళని ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ని పెద్ద ఆఫీసర్ని సైతం వాళ్ళని ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు చేసిన వాళ్ళ చేత అనేక ఇబ్బందులు కలుగజేసి వాళ్ళని చేశారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నామండి. తండ్రి హయాంలో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, మరి కొడుకు హయాం వచ్చేదానికి ఐపీఎస్ల మీద నిందలు అన్నాలా ఈ నిజాలు అవుతాయి తెలియని పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఈ తండ్రి కొడుకుల పరిపాలన? అసలుకి అదేనండి ఆధిపత్యం, మేమే చేయాలా, నియంత, మేము చెప్పిందే వినాలా, ఏం వదిలే చెయ్యి అని ఒత్తిడి తేవటం. ఏమవుతుంది ఏంటంటే ఒక ఆఫీసర్కి ఇవ్వాల్సిన వాల్యూ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆఫీసర్కి కూడా ఇచ్చే వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ తగ్గించరు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళకు మించి మనకి పొలిటికల్గా పొలిటికల్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకున్న నాలెడ్జి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అసలు ఏదైతే ప్రజలకి సంక్షేమం కానీ, ఏదైతే ప్రజల్లో తీసుకెళ్లాలో, ఏదైతే కావాలో ప్రజలకి అనేది ఒక మంచి పట్టు అవగాహన కలిగి వాళ్ళంత పెద్ద ఆఫీసర్
ఆఫీసర్లు అయ్యి వాళ్ళు సలహా సూచనలు ఇచ్చినప్పుడు అది కంపల్సరీ తీసుకొని తీరాలి ప్రభుత్వం ఎవరున్నా సరే. అలాంటి తీసుకునే ధోరణి బాబు గారిది వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఒత్తిడికి గురయ్యారు. ఇక్కడ స్వేచ్ఛగా ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని బాబు గారి ముందు ఉంచుతారు. దాన్ని నచ్చితే బాబు గారు దాన్ని ఎప్పుడూ అమలు చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ మనస్తత్వం వాళ్ళకి లేదు, వీళ్ళకు ఉందని చెప్పేసి బాబు గారికి ఉందని చెప్పేసి మనం పక్కాగా చెప్పుకోగలం ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వచ్చే నెల 3వ తారీఖు నుంచి 25 వరకు వచ్చిన పర్మిషన్ వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా? అదైతే ఆయన పర్సనల్ కాబట్టి అండి, పర్సనల్ విషయాలు ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఏది కూడా చెప్పైతే చేయడు, చేయకుండా చెప్తాడు. ఏం చేస్తాడో ఏం చేయడో ఏం చేస్తాడో అనేది ఆయనకి ఎవరు అంచనా వేయలేరు. ఆయన పక్కన వాళ్ళు, ఆయన ఇంట్లో వాళ్ళే ఆయనకి అంచనా వేయలేరు. కాబట్టి ఏంటంటే ఇది ఆయన సలహాదారులు మళ్ళీ ఇంకా ఏ రకంగా అయితే గాడి తెప్పించి ఆ కాలంలో ప్రభుత్వం నడిపే దిశగా ఏ విధంగా గాడి తెప్పించి ఆ సలహాదారులు ఇచ్చారో, మరి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ సలహాదారులే మరి ఆయన్ని ఏం సలహాలు ఇస్తున్నారో, ఎటు తీసుకెళ్తున్నారో ఏంటి అదంతా ఆయనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా ఎవరి మాట వినడు, ఎవరిని లెక్క చేయడు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే లండన్ టూర్ పక్కన పెడితే కనుక పదే బెంగళూరు ప్యాలెస్ ఏం జరుగుతుందంటారు? ఆ బెంగళూరు ప్యాలెస్లో అసలు ఎందుకని ఏపీలో ఉండడానికి కూడా భయపడే పొజిషన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోవాలంటారు? అంటే అప్పులు బాగా ఎక్కువైపోయాయండి రాష్ట్రంలో. అసలు ఎటు తిరిగినా సరే వ్యతిరేకత, ఎక్కడ కనబడ్డా సరే ప్రజల్లో ఇతని వల్లే మనం ఇంత నష్టపోయాము ఆంధ్రాని, అందని అరకొర ఆ సంక్షేమ పథకాల వల్ల లేనిపోయిన ఇచ్చేసి ఆ పనికి మాలిన మందు ఒకటి అమ్మటం, ఎన్నో అసలు బీభత్సమైన పనులు అనమాట. అవి చెప్పుకోవడానికి కూడా ఇది లేదనమాట. అలాంటి పనులు చేసి ఇంకా ఆంధ్రప్రదేశ్లో తిరగాలంటే ఏం మొహం పెట్టుకొని తిరుగుతారండి చెప్పండి? అంటే బెంగళూరు ప్యాలెస్ వేదికగా ఏదన్నా జరుగుతుందంటారా? వెనకమాల ప్రభుత్వం మీద కుట్రలు లాంటివి ఏమైనా జరుగుతున్నాయని భావించవచ్చు అంటారా? ఏమోనండి, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలాగే ఉండొచ్చు. ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారాక ఏం చేయాలా? ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయండి. మళ్ళీ 5 ఏళ్ళు ఈ పరిపాలన అయిన తర్వాత మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరెందుకు చూపించుకోండి. ఈ లోపు మళ్ళీ మీరు పొద్దాకలా బాబు గారు ఎట చేశారు, బాబు గారు అట చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇంకా అసలు ఆ 2-3 నెలలకే ఇంత ఇదైతే సమయం సందర్భం అప్పుల గూబిలో పెట్టుకున్నావాయా, నువ్వు అప్పులు పెట్టి వెళ్ళిపోయావాయా, మొత్తం అవన్నీ సరి చేసుకొని బాబు గారు రావాలి. ఇక్కడ వచ్చేటప్పటికేమో ఏమీ లేని పరిస్థితి, చేతిలో డబ్బులు లేవు, పోలవరం ఆగిపోయింది, ఇంపార్టెంట్ అయింది, రాజధాని లేదు. ఇలాంటి సమయంలో బాబు గారు కొంచెం ఎంత చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది అనేది కొంచెం టైం పడుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోకుండా ఎలా పడే అలా మీరు ఏదో చెప్పామని చెప్పేసి ఎట్లా పడే అట్లా మీరు మాట్లాడటం వైసీపీ నాయకులకైతే సరైనది కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై వస్తున్న ఆరోపణలు, వరుసపెట్టి వస్తున్న ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. చాలామంది సజ్జల వల్లే పార్టీ నాశనం అయిందంటున్నారు. మరో పక్కన నిన్న చూస్తే కనుక ముంబై సినీ నటి దాంట్లో కూడా సజ్జల పాత్ర స్పష్టంగా కానొస్తుందని వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి? ముందు నుండి ఉన్న ప్రాబ్లమే అది కానండి. గవర్నమెంట్ ఏర్పాటు నుంచి వాళ్ళది వైసీపీ, ఆ సజ్జల గారు ఉండటం, ఆ సలహాదారులు ఏందో, సలహాదారులు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద వాళ్ళని, రిటైర్డ్ జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని పెద్ద వాళ్ళని పెట్టుకుంటారు సలహాదారులు అంటే. వీళ్ళేమో మరి వీళ్ళని ఏం ఆశించి ఎట్లా పెట్టుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రజలైతే అందరూ తెలివితేటలు ఉన్నోళ్ళే, అందరూ తెలివిగా సమాధానం ఇచ్చారు, ఓటుతో సమాధానం ఇచ్చారు. అది అర్థం చేసుకోవాలి. ఇక ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలాంటి సలహాదారులు మీరు పెట్టుకోవాలి, ఎలాంటి సలహాదారు మిమ్మల్ని ఏ దారి తీసుకెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.